మ్యాంగోస్ పీల్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని తురమాలన్నమాట. ఇది చూడండి తురిమేది ఎలా ఉందో, ఇది చాలా బాగుంది. ఇది నాకు గిఫ్ట్ అన్నమాట, గిఫ్ట్గా వచ్చింది. ఇది తురమడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది. మనం తురిమినప్పుడు ఈ తురమంతా కూడా ఈ బౌల్లోకి వెళ్ళిపోతుంది. చూపిస్తా మీకు. ఇట్లా పెట్టేసేసి అమ్మకి ఎంత ఉన్నా సరే, ఎన్ని చేసినా సరే ఇంకా కావాలంటుంది తురుము పచ్చడి. ఆల్రెడీ పెట్టాను కానీ ఇంకా కొంచెం పెట్టు అంటుంది అనమాట. అందుకని ఇది అమ్మ కోసం. ఇవాళ అన్నీ అమ్మ కోసమే, మదర్స్ డే కదా, వాళ్ళు అన్నీ అమ్మ కోసమే చేస్తున్నా. చూడండి, నాటుకోడి కూర అమ్మ కోసం చేశాను. మాగాయ పచ్చడి పెట్టమంటుంది, మళ్ళీ అమ్మ కోసం మాగాయ పచ్చడి పెట్టినాను. ఇప్పుడు అమ్మ మామిడికాయలు తురమ్మంది, అమ్మ కోసం మామిడికాయలు కూడా తురుముతున్నాను. చూడండి, అమ్మ కోసం నేను ఎన్ని చేస్తున్నా ఇవాళ అసలు అన్నీ. తర్వాత మామిడికాయ ముక్కలు ఎండబెట్టాలి నిల్వ చేసుకోవడం కోసం అని చెప్పింది, అది కూడా చేసా అమ్మ కోసం. ఇవాళ అన్నీ అమ్మ కోసమే. సరే అమ్మ అడిగింది కదా అని చెప్పేసి మామిడికాయలు అన్నీ తురిమేస్తున్నాను. వాళ్ళు చాలా పని చెప్పిందండి మా అమ్మ, ఇదిగో ఎంత పని చేస్తున్నాను. ఇప్పుడు మనం తురిమిన తర్వాత చూస్తే అడుగా ఇదిగో ఈ బౌల్లోకి ఇలా వచ్చేస్తుంది తురుము అంతా కూడా. ఎంత ఈజీ ఉంది చూసారా. ఇది నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇచ్చారు. ఫ్రెండ్ అంటే ఫ్రెండు, అక్క అని నేను కాబట్టి థ్యాంక్ యూ. ఇదిగో తురుముకున్నాము కదా, దాంతో తురుమంతా ఇట్లా వచ్చింది. ఈ ప్లేట్లో పెట్టేసి దీన్ని నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఎండలో పెట్టేస్తా. ఇది సాయంత్రం వరకు. ఇది కొంచెం తురిమింది ఏంటంటే కొంచెం నీరు కింద ఉంటుంది, మెత్తగా తురుముతాం కాబట్టి. ముక్కలు కోసింది అయితే తొందరగా ఆరిపోతుంది. ఇది తురిమింది కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది, కాబట్టి కొంచెం ఎక్కువ ఎండాలి. సాయంత్రం వరకు ఎండలో ఉంచి అప్పుడు నైట్కి ఈవినింగ్ ఎప్పుడో కలుపుకోవాలన్నమాట దీన్ని. ఓకేనా. ఇప్పుడు నేను తీసుకెళ్ళి దీన్ని ఎండలో పెట్టేస్తా. ఎండలో పెడితే మంచిగా సాయంకాలానికి ఆరిపోతుంది అదనమాట.